హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం రచయిత మోసిన్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. అది 8 అంతస్తుల బిల్డింగ్. చూడ్డానికి రిచ్గా మొత్తం గ్లాస్తో నిండి ఉంటుంది. తెలియని వారు బయట నుండి చూసి అందులో రిచ్ పీపుల్స్ మాత్రమే జాయిన్ అవుతారేమో అనుకునేవాళ్ళు. వైజాగ్లోనే ఫేమస్ హాస్పిటల్ అది, అవియాన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో రిచ్ పూర్ అనే తేడా లేకుండా అందరినీ ఆదరించేవాళ్ళు. పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించేంత గొప్ప మనసున్న డాక్టర్స్, అందరినీ సమానంగా చూసే సిస్టర్స్. ఎర్లీ మార్నింగ్ జారుగా పడుతున్న వర్షం, ఉన్నట్టుండి ఆ అని వినిపించిన శబ్దం. ఏమైందా అని పరుగున వెళ్ళిన నర్స్కి బెడ్ మీద పెయిన్స్తో అల్లాడుతున్న ఒక ప్రెగ్నెంట్ లేడీ కనిపించింది. తన భర్త కంగారు పడుతున్నాడు. నర్స్ వెంటనే అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్, ఎమర్జెన్సీ డాక్టర్, ఒక ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి అంది కంగారుగా. వేరే పేషెంట్ని చూస్తున్న డాక్టర్ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళింది రూమ్లోకి. వెళ్ళిన తనకి బెడ్ మీద పెయిన్స్తో అరుస్తున్న ఒక లేడీ స్టొమక్ పట్టుకొనుంది. దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ లేవు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. నువ్వు వెళ్ళి డాక్టర్ ఇవాన్షికి ఇన్ఫార్మ్ చేయి అంటూ నర్సును పంపింది డాక్టర్ రీనా. అలాగే డాక్టర్ అంటూ ఫాస్ట్గా రూమ్ నుండి బయటకు వెళ్ళింది నర్స్. బయట భయంగా అటు ఇటు తిరుగుతున్నారు తన భర్త ఇంకా తన అమ్మా నాన్నలు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, చాలా క్రిటికల్గా ఉంది తన పొజిషన్ అంది డాక్టర్ రీనా. తన భర్త ఎలాగైనా తల్లి బిడ్డల్ని కాపాడండి డాక్టర్ అంటూ ఏడుస్తున్నాడు భయంతో. సార్, మీరు భయపడకండి, పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది డాక్టర్ రీనా. మేడం, ఎమర్జెన్సీ అంటూ అక్కడ జరిగింది చెప్పింది రీనా. ఓ అలాగా, నేను వచ్చేస్తున్నాను, సర్జరీకి అన్నీ రెడీ చేయండి అంటుంది ఇవాన్షి. అలాగే డాక్టర్ అంటూ కాల్ కట్ చేసి వెళ్ళింది. ఫాస్ట్గా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళింది హాస్పిటల్కి. గుడ్ మార్నింగ్ డాక్టర్, గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ విష్ చేస్తున్నారు అక్కడ స్టాఫ్ అంతా. వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్తుంది ఎమర్జెన్సీ వార్డ్ సైడ్. రూమ్ బయట ఉన్న వాళ్ళంతా డాక్టర్ అమ్మ, మా పిల్లల్ని కాపాడండమ్మా అంటూ ఏడుస్తున్నారు. వాళ్ళని కూడా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళింది రూమ్లోకి ఫాస్ట్గా. ఒకసారి ఆ ప్రెగ్నెంట్ లేడీని చెక్ చేసి ఆపరేషన్కి రెడీ అయింది. 1 అవర్ సర్జరీ తర్వాత వచ్చింది డాక్టర్ ఇవాన్షి. ఎలా ఉంది డాక్టర్ అంటూ అడిగాడు తన హస్బెండ్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, వెళ్ళి చూడొచ్చు, ఓకేనా అంటుంది నార్మల్గా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అంటూ కాళ్ళు పట్టుకోబోయాడు తన పేరెంట్స్. అయ్యో ఆగండండి, మీరు పెద్దవాళ్ళు, దీవించాలి కానీ దండాలు పెట్టకూడదు అంది వాళ్ళ చేతులు పట్టుకుని. మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటామమ్మా, నువ్వు చల్లగా ఉండు తల్లి అని తన తల మీద చెయ్యి వేసి దీవించారు సంతోషంగా. తను నవ్వి అక్కడి నుండి రౌండ్స్కి వెళ్ళింది. హాయ్ డాక్టర్, హాయ్ అంజు. అక్క, నేను ఎప్పుడు వెళ్తాను ఇక్కడి నుండి అంటుంది ఒక పేషెంట్. ఇంకా 2 days మా అంది చెక్ చేస్తూ. అయితే ఓకే అక్క, నువ్వు చాలా బాగుంటావు అంది పేషెంట్. లెమన్ ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్, సేమ్ కలర్ లెగ్గిన్, చున్నీ, స్టెప్స్ జడ, చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం పసుపు కలర్లో ఉంటుంది తన కలర్. షార్ప్ లుక్స్, ఒత్తైన కనుబొమ్మలు, వాటి మధ్య చిన్న స్టోక్ టిక్లీ, చూడగానే ఆకర్షించే అందం. స్రా ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏం చేస్తున్నావు అని అడిగారు. రౌండ్స్కి వచ్చాను అంటుంది. మరి అయిపోయిందా అన్నారు. ఎందుకు అని అడుగుతుంటేనే కాల్ కట్ చేసేశాడు. వీడు మారడు అని నవ్వుకుంటూ వెళ్ళింది రూమ్లోకి. తన రూమ్లోకి వెళ్ళిన కొంచెం సేపటికి మళ్ళీ కాల్ వచ్చింది. హా చెప్పు అంది. హాస్పిటల్ బయటే ఉన్నా, రా కిందికి అని చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసేశాడు తను. కోపంగా కిందికి వెళ్ళింది. బైక్ మీద స్టైల్గా కూర్చొనున్నాడు. ఏమనుకుంటున్నావురా నువ్వు? కాల్ చేసి నువ్వు చెప్పేది చెప్తావు, నేను చెప్పేది వినవా అని గయ్యని లేచింది వాన్షి. కూల్ బేబీ, ఎందుకంత ఫైర్ అవుతున్నావు అన్నాడు క్యూట్ స్మైల్తో. ఫైర్ అవ్వకేమవ్వాలి బేబీ, నాకు బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్దామని వచ్చాను, పద బైక్ ఎక్కు
అన్నాడు. హా, ఇది నా డ్యూటీ అవర్స్ టైం, నేను రాను అంది బుంగమూతి తిప్పి. ఏ టైం అయిపోయింది, అందుకే వచ్చాను, పద అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇవాన్ అంది కోపంగా చూస్తూ. ప్లీజ్ అమ్మాడి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక ఇచ్చేదాకా వదలడు అనుకుని వెళ్ళి బైక్ ఎక్కింది. నీకు డ్యూటీ లేదా? ఇవాళ ఫ్రీ, బయటికి వెళ్ళాను, ఒక్కడినే కదా, బోర్ కొడుతుంది, అందుకే నీకోసం వచ్చాను అన్నాడు. అంటే నువ్వు ఒక్కడివే తిరిగి తిరిగి బోర్ కొడితే నా కోసం వచ్చావా అంటుంది కోపంగా. అంటే అది కాదమ్మాడి, నీకు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. అంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నావేమో అని నేనే వెళ్ళాను. మళ్ళీ నీకు కాల్ చేసేసరికి నువ్వు ఫ్రీ అన్నావు, అందుకే వచ్చేసాను అన్నాడు. పోరా, నేను అలిగాను అంది బుంగమూతి పెట్టుకుని. ప్లీజ్ అమ్మాడి, పోనీ నీ అలకపోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పు అన్నాడు. ఏమో నాకు తెలియదు అంటుంది బుంగమూతి పెట్టుకొని. అవునా? అవును. మరి మా అమ్మాడి ఉండే కొద్దీ చిన్నపిల్ల అవుతుందే అన్నాడు బైక్ స్పీడ్ పెంచి. ఇవాన్ స్లోగా అంటూ గట్టిగా పట్టుకుంది. ఏంటి, ఏమంటున్నావు, వినిపించడం లేదు అంటూ ఇంకా స్పీడ్ పెంచాడు నవ్వుతూ. నువ్వసలు చెప్పిన మాట వినకుండా తయారయ్యావు అంది అసహనంగా. అమ్మాడి చెప్పు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నువ్వెక్కడికో డిసైడ్ అయ్యే ఉంటావుగా అంటుంటే మళ్ళీ అప్పుడే లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇవాన్ వర్షం వచ్చేలా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటుంది. నో, ఈ రైన్కి తడవాల్సిందే అంటూ వానలోనే బైక్ ఆపకుండా స్పీడ్ పెంచాడు ఇవాన్. కాసేపటికి వర్షం ఎక్కువైంది. రేయ్, తడిస్తే మా అమ్మ నన్ను తిడుతుందిరా, ప్లీజ్ రా అంటుంటే ఒక దగ్గర ఆపాడు సడన్ బ్రేక్ వేసి. ఇవాన్షి అయోమయంగా చూసింది. ఏమైంది, ఇక్కడ ఆపావు అంటుంది. నీకు వర్షంలో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, అందుకే ఆపాను, దిగు దిగు అన్నాడు. సైలెంట్గా బైక్ దిగి ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళింది. ఫుల్గా తడిచి ఉండడంతో తన డ్రెస్ తన బాడీకి అంటుకుంది. ఆల్రెడీ టైట్గా ఉన్న డ్రెస్ తడవడంతో తన షేప్ తెలుస్తుంది ఈజీగా. అక్కడ కొంతమంది అబ్బాయిలు తనని చూసి ఏముందిరా ఫిగర్, పట్టపగలు కూడా మత్తెక్కిస్తోంది అంటున్నాడు ఇవాన్షిని కామంతో చూస్తూ. అందులో ఒకడు. ఇవాన్షి తనకి ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుని వెనక్కి తిరిగింది. పదండ్రా తన దగ్గరికి అంటూ వెళ్ళారు ఆ నలుగురు. హాయ్ బేబీ అనగానే ఎవరు అన్నట్లు చూసింది. నీ పేరేంటి, ఎక్కడుంటావు అంటూ కింది నుండి పైకి చూస్తున్నాడు ఒకడు కామంతో. అతని చూపులకి తేడాగా ఉండడంతో నేను వెళ్ళాలి అని పక్క నుండి రావాలని చూసింది. కానీ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. వెళ్దూ కానీ ఇప్పుడు కాదు అంటున్న వాడి తల పగలగొట్టాడు. ఎవరా అని చూసిన తనకి ఇవాన్ కనిపించాడు కోపంగా చూస్తూ. భయంగా చూస్తుంది ఇవాన్షి తనని. రేయ్ అంటూ ఇంకొకడు వెళ్ళాడు. వాడి చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి ఒక్క తన్ను తన్నాడు కాళ్ల మీద. వాడితో పాటు ఇంకో ఇద్దరిని కొట్టి దూరంగా పడేశాడు. ఇవాన్షితో తప్పుగా మాట్లాడిన వాణ్ణి చితక్ కొట్టేశాడు. ఇంకా కొడుతున్నాడు ఇవాన్. ఇవాన్ వదులు, ఇంకా కొడితే చనిపోతాడు, ప్లీజ్ అంటూ ఇవాన్ని ఆపుతుంది ఇవాన్షి. వదులమ్మాడి, చస్తాడు ఇవాళ వీడు నా చేతిలో, నీతోనే అలా మాట్లాడతాడా అంటూ కోపంగా తంతున్నాడు అతని కడుపులో. కింద పడ్డ అతన్ని చూసింది. తల పగిలి మొహం మీద నుండి కారుతున్న బ్లడ్, పొట్టలో తన్నడం వలన నోటి నుండి కారుతున్న బ్లడ్. ఇంకా కొడితే చచ్చిపోతాడు ఇవాన్, వదిలే అంటుంది భయంగా ఇవాన్షి. లేదమ్మాడి, నువ్వాగు, వీడిని వాళ్ళ చంపేస్తాను అంటున్నాడు ఇవాన్. చెంప మీద లాగి పెట్టి కొట్టింది ఒకటి. కోపంగా చూశాడు తన వైపు. వదిలేయి అంటే వినవా, వాణ్ణి చంపేంత క్రూయల్గా తయారయ్యావా, పద ఇక్కడి నుండి అంటుంది ఇవాన్షి కోపంగా. కింద పడి ఉన్న అతన్ని చూసి కోపంగా బయటికి వెళ్ళాడు అక్కడి నుండి. తన్నులు తిన్న వాళ్ళని చూసి అంబులెన్స్కి కాల్ చేసి వెళ్ళింది బయటికి కంగారుగా ఇవాన్షి. బైక్ స్టార్ట్ చేశాడు. సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. వాళ్ళ మీద కోపం ఇంకా తగ్గకపోవడంతో ఇందాకటి కంటే ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచాడు. నేరుగా బైక్ ఇవాన్షి ఇంటి ముందు ఆపాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇవాన్. బైక్ దిగి ఇంకా కోపం పోలేదా అంది ఇవాన్ని చూస్తూ. అతని చెంప మీద చెయ్యి వేసి, నువ్వు వాణ్ణి కొట్టిన కొట్టుడికి నీకేమైనా అయితే నేను తట్టుకోలేను ఇవాన్
అందుకే నిన్ను కొట్టాను. సారీ అంది బాధగా. ఇవాన్షి ఫీల్ అవుతుందని. లేదమ్మాడి, నువ్వు కొట్టినందుకు కోపం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు అన్నాడు తన్ని దగ్గరికి తీసుకుని తల మీద కిస్ చేస్తూ. చిన్నగా నవ్వి అప్పుడు కొంచెం నార్మల్ అయ్యింది తను. ఇక వెళ్ళు లోపలికి అన్నాడు. అంటూ తను కూడా తల మీద కిస్ చేసి జాగ్రత్తగా వెళ్ళు, ఓకేనా? కోపంగా డ్రైవ్ చేయకు ప్లీజ్ అంటుంది తను. హా అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇవాన్. ఇవాన్ వెళ్ళేదాకా అక్కడే చూస్తూ తర్వాత లోపలికి వెళ్ళింది. ఇంత వర్షంలో రాకపోతే ఏమైందమ్మా? హాస్పిటల్లోనే ఉండి వర్షం తగ్గాక రావాల్సింది కదా అన్నారు వాళ్ళమ్మగారు. నేను హాస్పిటల్ నుండి రాలేదమ్మా. ఇవాన్ బయటికి తీసుకెళ్ళాడు. వర్షంలో తడవద్దు అంటే వినలేదు అంటూ తన రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. నువ్వు వాడు అస్సలు వినరు. నువ్వేవో అడిగుంటావు. లేదంటే ఇంత వర్షంలో తీసుకెళ్తాడా? నేను నమ్మను అంటూ కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. కరెక్ట్గా చెప్పావత్తా. తనే వద్దన్నా వినకుండా తీసుకెళ్ళిందంట బయటికి అన్నాడు అప్పుడే ఇంట్లోకి వస్తున్న అయాన్. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఇవాన్షి, ఎవరు తీసుకెళ్ళింది? నేను అడిగానా అతన్ని అంది కోపంగా చూస్తూ. నువ్వే కదా అమ్మో వెళదామన్నావంట అన్నాడు నార్మల్గా. వర్షంలో తడిసొచ్చిందే కాకుండా అబద్ధాలు కూడా చెప్తున్నావా ఈ మధ్య అంటుంది కిచెన్ నుండి బయటకు వస్తూ వాళ్ళ అమ్మగారు. నేనేం అబద్ధాలు చెప్పడం లేదమ్మా, వీడే అబద్ధాలు ఆడుతున్నాడు అంది ఏడుపు మొహంతో. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలులే, వచ్చి కూర్చో అంది అయాన్ని కోపంగా చూస్తూ. నువ్వెందుకు వచ్చావురా ఇప్పుడు అంటుంది. రానా మరి? రాకేం చేయమంటావు? కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అందుకే రావాల్సి వచ్చింది అన్నాడు. వర్షం వస్తుంది కదా అని బ్యాగ్లో వేశాన్రా, అందుకే లిఫ్ట్ చేయలేదు. దానికేనా? అత్త కాఫీ అన్నాడు అయాన్. ఎన్నిసార్లు చెప్పాను స్వీటీ వర్షంలో తడవద్దు అని, వినవు కదా అస్సలు నువ్వు అన్నాడు అయాన్. నువ్వు కాఫీ కోసం వచ్చి మా అమ్మతో తిట్టిస్తున్నావరా అంటుంది ఇవాన్షి. మరి అట్లనే ఉంటుంది మనతోని అన్నాడు కాలర్ ఎగరేసి. ఇదిగో అయాన్ కాఫీ అంటూ ఇచ్చారు వాళ్ళ అత్తగారు. అయాన్ కప్పు తీసుకుంటుంటే ఆ కప్పుని తను లాక్కుంది ఇవాన్షి. ఇది అన్యాయం స్వీటీ, నన్ను తిట్టించావుగా అందుకే కాఫీ కట్ అని యాటిట్యూడ్గా చెప్పింది ఇవాన్షి. అయాన్ విజయ్ గారి వైపు చూశాడు. నీకు ఇంకో కప్ తెస్తానుండ్రా అని ఇవాన్షి తల మీద ఒక్కటి వేసి కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ. అయాన్ పెదవుల మీద చిన్న నవ్వు. అమ్మా అంది ఏడుపు మొహంతో. నువ్వు ఉండే కొద్దీ శాడిస్టు అవుతున్నావురా అని ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టి అయాన్ వైపు చూసింది. విజయ్ గారు ఇచ్చే కప్పు తీసుకొని, అత్త మీ చేతి కాఫీకి వంటకి అసలు వంక పెట్టేదే లేదు అన్నాడు కాఫీ సిప్ చేయిస్తూ. థ్యాంక్ యూ రా అన్నారు సోఫాలో కూర్చుంటూ విజయ్ గారు. వాడిప్పుడు తిని వెళ్తాను అంటున్నాడు అంది మొబైల్ చూస్తూ. తింటే తిన్నాడు, వాడు తింటే నీకేంటే, అన్నీ నువ్వే వండి పెడుతున్నట్లు ఫీల్ అవుతున్నావు అన్నారావిడ. భలే చెప్పారా ఆంటీ, అయినా నాకు ఎక్కడ తినాలనిపిస్తే అక్కడ తింటాను. నేను ఇవాళ ఇక్కడే ఉంటాను, అడగడానికి తనెవరు అన్నాడు తనని చూస్తూ అయాన్. సూటిగా చూసింది వాన్షి. చూసింది చాలులే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే అత్త, మీరు ఇవాళ బిర్యానీ చేయండి సరేనా అని చెప్పి అక్కడి నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అయాన్. ఇవాన్షి వాళ్ళ పక్క రూమ్ పై ఫ్లోర్ అయాన్ వాళ్ళది. కింద విజయ్ గారి రూమ్, సెంటర్లో పెద్ద హాల్, రైట్ సైడ్ కిచెన్, ఇంటి ముందు పూల మొక్కలు, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్. చాలా అందంగా ఉంటుంది. అయాన్ కూడా వాళ్ళతోనే ఉంటుంటాడు అప్పుడప్పుడు. వెళ్ళు బిర్యానీ చెయ్యమ్మా అంటూ తన రూమ్కి వెళ్ళింది ఇవాన్షి. నైట్కి వంట చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, అయాన్ ఇవాన్షి వంట రెడీ అంటూ ఇద్దరినీ పిలిచారు విజయ్ గారు. వస్తున్నా అమ్మా అంటూ వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇవాన్షి. తన వెనకే అయాన్. ఇద్దరూ కూర్చున్నారు. బిర్యానీ స్మెల్ చూసి, వావ్ అత్తయ్య స్మెల్ సూపర్ ఉంది, ఫాస్ట్గా పెట్టండి ఆకలేస్తుంది అన్నాడు. ఇవాన్షి నవ్వుతూ చూస్తుంది అయాన్ని. అలాగే అంటూ పెట్టారు ఇద్దరికీ విజయ్ గారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకుని సూపర్ అంటూ తినడం స్టార్ట్ చేశాడు అయాన్. అమ్మా ఇతను నీకు చెవిలో పూలు బాగానే పెడుతున్నాడు అంది తింటూ. వంట రాదు కానీ మిమ్మల్ని పొగిడితే మాత్రం కాలుతుంది అత్తయ్య దీనికి అన్నాడు అయాన్.
నాకు అలా ఏం లేదు అంది పౌరుషంగా. చా మరి కాలుతున్న వాసన వస్తుందా అత్తయ్య మీకు అన్నాడు అయాన్. రేయ్ నిన్ను అంటున్న స్వీటీ మాటలు పూర్తి అవ్వకముందే ఇద్దరూ కాసేపు కూడా కొట్టుకోకుండా ఉండలేరా మీరు? సైలెంట్గా తినండి అని కసిరారు విజయ్ గారు. ఇవాన్షి తిని టెర్రస్ ఎక్కితే అయాన్ సోఫాలో కూర్చున్నాడు టీవీ చూస్తూ. జానకి గారు తిని ఇవాన్షి దగ్గరకు వెళ్ళారు. టెర్రస్ మీద కూడా పూల కుండీలు పెట్టుకుంది ఇవాన్షి. పూల మొక్కల దగ్గర కూర్చున్న తనని చూస్తూ స్వీటీ అని పిలిచారు. వాళ్ళ అమ్మ వాయిస్ విని అటువైపు చూసింది ఇవాన్షి. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ వెళ్ళి పక్కనే కూర్చున్నారు. ఏం లేదమ్మా, ఇవాళ నేను ఒక సర్జరీ చేశాను. వాళ్ళు నన్ను దీవించారమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు తల్లి అని అంటూ వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకుంది ఇవాన్షి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుని నీ కోసం కష్టపడ్డాను స్వీటీ. ఇవాళ నువ్వు ఒక గొప్ప పొజిషన్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు స్వీటీ తల నిమురుతూ విజయ్ గారు. నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా చిన్నగా నవ్వారు విజయ్ గారు. అమ్మా నాకు చిన్న ఆలోచన వచ్చిందమ్మా అంటూ లేచి కూర్చుంది. ఏంటి అది అన్నారు విజయ్ గారు. అమ్మా అది అంటుంది ఇవాన్షి. చెప్పు, ఏం కాదు, ఎందుకు అంతలా లాక్ చేస్తున్నావు, చెప్పు అంది విజయ్ గారు. అమ్మా నేను ఒక ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అమ్మా అంది కొంచెం భయంగా. ఇవాన్షి ఏం చెప్తుందో మళ్ళీ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.